రాష్ట్ర ప్రభుత్వం కూడా వరద బాధితులకి నష్టపరిహారం అని వారి అకౌంట్లోకి 25,000 వేయటం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? 25,000 ఇస్తే ఇగో వరదకి బండి కూడా కొట్టిపోయింది, ఒక పక్క తడికి కూడా పోయింది. బండి ఖరీదు 12,000. ఆయన ఇచ్చిన 25,000 ఏం సరిపోద్ది? అదొకటి. సినిమా ఆటలు ఇచ్చినవి, ప్రభుత్వం మీద ఇచ్చిన డబ్బులు వెళ్ళి దాచాను. కొన్ని 100 కోట్లు వచ్చినాయి, అవి దాచాను. దాచి ముఖం తుడుతాను 25,000 అని. 25,000 కొంప అద్దె కొంప, బీరువా కానీ మంచం కానీ మొత్తం కుళ్ళిపోయి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చుకుంటారు. ఈ రోజుకి మాకు ఏమీ లేదు, ఇదిగా అంటారు అదిగా అంటారు. అదే పవన్ కళ్యాణ్ అయితే ఎప్పటి చేసి చూడు, ఈయన మభ్య పెడుతున్నాడు. నేను ఏం చెప్పుకుంటాం మా బాధలు? ప్రభుత్వం చెప్పుకోవాలి, పేదోడి బాధ వాళ్ళు తీరుతారు. వాళ్ళకి ఎవరైతే కరెక్ట్గా వాళ్ళ మాట్లాడి వాళ్ళకి ఇది చేస్తారో వాళ్ళ దగ్గర మట్టి దాస్తారు డబ్బు. వచ్చిన డొనేషన్లు ఎంత వచ్చినాయి? కొన్ని 100 కోట్లు వచ్చినాయి. అవి ఏ బ్యాంకుల్లో వేసినారు? అవి పంచవచ్చుగా. చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అల్లు అర్జున్ కానీ అందరు ఇచ్చినవి. ఇంకొక హిందీ ఆర్టర్ ఆయన పేరు ఏంటో, అయినా 2 కోట్లున్నర ఇచ్చాడు మనకు. అవి కూడా ఏవి ఇవన్నీ చరిత్ర మన సొమ్ము ఆయన పంచక్కర్లే. సినిమా ఆటల్లో బయట వచ్చిన డొనేషన్లు సరిపోతాయి, అవి కూడా బయట పెట్టలే. 25,000 అంటే ఏమవుతాయి నాన్న? ఏమి రావు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం, ఇంకా అంతకని నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్కి 400 కోట్లు వచ్చాయి, ఆ డబ్బులు కూడా బాధితులకే ఖర్చు పెట్టామంటున్నారు. ఏవి అవి చెప్పమను, ఆయన చెప్పమను. ఫలానోళ్ళ ద్వారానే వచ్చాయి ప్రజలకి, బాధితులకి, వరద బాధితులకి. ఏనాడు రాలేదు ఇలాగ విజయవాడకి, అంత వరద వచ్చింది. నేను 81లో ఇక్కడికి వచ్చా. ఆయన ఏది ఇన్ని కోట్లు ఏవి ఎక్కడ పెట్టారు? ఎవరో పంచారు? నెల అయిపోతుంది. వాళ్ళు సామాన్లు ఏమి కొనుక్కుంటారో, ఈ తిండి ఏమి తింటారు చెప్పు? ఇంతవరకు ఏమి ఇవ్వలే. ఇంకా నాకన్నా కష్టపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రోగిష్టులు ఉన్నారు, వాళ్ళు ఎటు కదలలేరు. వాళ్ళకి ఇవ్వాల్సిన పింఛను కూడా ఒక 500 పెంచవచ్చు కదా, అది పెంచలేదు. ఈ డొనేషన్లలో ఏడు చేశారు. ఇది ఇప్పుడు ప్రజలకు అది కావాలి. ఒకటి నేనే కాదు, ప్రజలు మొత్తం అనుకుంటాను. ఈ వచ్చిన డొనేషన్లే చాలు, ప్రభుత్వం డబ్బు పెట్టక్కర్లే. అది ఆ వచ్చిన డొనేషన్తో పాటే ఆర్థికంగా ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది బాధితులు అని చెప్తున్నారు. ఏమీ లేదు, ఆదుకుంటూ పవన్ కళ్యాణ్ ఆదుకోవచ్చు. నేను పక్కా వైసీపీ క్యాండిడేట్ని. నేను ఆదుకుంటే పవన్ కళ్యాణ్ ఆదుకోవచ్చు, కానీ ఎవరికైనా ఈయన ఆదుకోడు. ఎందుకన్నా ఈయనంతా ఆమె ఎవరు, ఆమె పేరేంటి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఆమెకి ఏమి తెలుసండి అలా మాట్లాడుతుంది పార్టీల గురించి? ఏదో ఆమెకు హోంశాఖ ఇచ్చారు, కానీ ఆమెకి ఏం తెలుసు? ఎంతసేపు అయినా జగన్కి ఆరిపోసుకుంటుంది, కానీ ప్రజలేట్ అవుతానరా, మేము ఎలా సహకారం చేయాలా అని ఈ మాట కూడా లేదు. ఆమెకి కుటుంబావసరాలే, ఎందుకంటే అలా డబ్బు ఉంది చెల్లిపోతుంది. ఈ పెదలు ఏమవుతుంది? ఇది గ్రహించాలి కదా. ఆమె ఓ పెదలకి ఇచ్చేస్తానమో, జగన్ అజ్జా అయినాడు, ఏదో ఆమె ఇంతవరకు వచ్చింది దాఖలు లేదు. విజయవాడలో ఎక్కడుండి ఆమె బాగు చేసింది? లేవర్ ఏరియాకి వెళ్ళిందా? బుడమేరు మధ్యకట్టు రమ్మానంటే ఇప్పుడు ఏ నాయకుడు వస్తాడో? ఒక నాయకుడు రాలే ఇప్పుడు ఇంతవరకు. అంతకెందుకు మా ఎమ్మెల్యే బోండా ఉమా రాలే. నేను ఆయనకే వేసే ఓటు, జగన్కి వేయలే. నిజం నా గుండె మీద చేసి, ఎందుకు వ్యక్తి మంచోడు, కానీ అయినా ఇంతవరకు రాలే. ఎవరిస్తారండి మాకు? బుడమేరు మధ్యకట్లు ఇంకా అన్నం లేక తిండి వండుకోవడానికి చోటు లేక ఇంకా ఉన్నారు బయట. మరి వాళ్ళు వచ్చి చూసారా? చూడలే. అనుకున్న నాయకులు వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? కాలంలో ఎగరేయడం తప్ప ఏం చేయరు. అది అంటే నిమ్మల రామానాయుడు గారు కూడా దగ్గరుండి చూశారు, అన్ని పనులు దగ్గరుండి చేసింది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. కూటమి ప్రభుత్వం చెప్తున్నారండి, వాళ్ళు చెప్తున్నారు, కానీ చెప్పింది ఏది చేయలేదండి. ఒకటండి, ఇవన్నీ నాకొద్దు. సమ్మె ఏరియాకి వెళ్ళి మీకు ఏమందినాయి, ఏమి ఇచ్చారు అని ఒకసారి ఎంక్వైరీ చేయమనండి చాలు. మాకు పెట్టక్కర్లే. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఫలానా ఇచ్చినాం ఫలానోడికి, ఇదిగో ఈ ఆధార్ కార్డు మీద ఆ ఒక్క మాట చెప్పమనండి టీవీలో, మాకు చాలు. ఇంకా అదే, ఇంకేం లేదు. చాలా తక్కువ టైంలో వరద బాధితులకి మేము సహాయం అందించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్తాడండి, ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి అన్నీ చెప్తాడు. ఉన్నది చెప్తాడు, లేనిది చెప్తాడు.
నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, నా బుర్ర పండిపోయి అదే వంగవీటి రంగా ఉంటే విజయవాడలో ఇప్పటికి ఎలాగుంటే అలాగుండేదే. ఆయనతోనే పోయింది, వదిలేయండి.